షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇది ఎంత శ్రేష్టమైన శుభప్రదమైన వాగ్దానం ఇది. ఆయననే గాయము చేస్తాడట, గాయం కడతాడట. మరి మనకు ఒక గొప్ప వాగ్దానం ఉంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. మన నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. మన శ్రమలు బాధలన్నీ ఆయన భరించాడు. మన తప్పిదములను కొట్టివేయడానికి కొరకు ఆయన హింసించబడ్డాడు. కానీ ఎందుకు మనల్ని ఆయన గాయం చేసి గాయం కడతాడు? ఒక శ్రేష్టమైన ఈవిని పొందుకోవడానికి కొరకు, శ్రేష్టమైన దీవెనలు పొందుకోవడానికి కొరకు తండ్రి కదా తన కుమారుని శిక్షించి ఏ రీతిగా ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించడానికి తండ్రి కుమారుని బెత్తం వాడుతాడో, స్నేహితుడు మేలు కోరి గాయాలు ఎలా చేస్తాడో, మరి మనకు స్నేహితుడైన మన రజరేయుడైన యెహోవా మెస్సీయ మనకు గాయము చేసి ఆయన గాయము కట్టువాడు. దాదాపు 30 సంవత్సరాల క్రితము మరి ఒక స్కూటర్ యాక్సిడెంట్లో నా యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. ఇందులో స్టీల్ రాడ్ ఉన్నది ఇప్పటికీ. అయితే ఆ గాయం వెనకాల అనేకమైన దీవెనలు దాగి ఉన్నాయని నాకు అప్పుడు తెలియదు. ఎందుకనగా నేను ఒక శత్రువు గురించి ప్రార్థిస్తున్నాను, అయ్యా శత్రువుకు యాక్సిడెంట్ కావాలి, కాలన్న చేయని విరగాలని. కానీ శత్రువును ప్రేమించాలని లేఖనం చెబుతున్నప్పటికీ నేను లేఖనానుసారంగా లేను కాబట్టి లేఖనానుసారంగా నన్ను నడిపించడానికి కొరకు శత్రువును ప్రేమించే స్థితి తీసుకొచ్చాడు. అంతేకాదు, నేను అంతకుముందు ఒక వాగ్దానం చేసుకున్నాను తండ్రికి, నాయన నేను పరిశుద్ధ గ్రంథాన్ని కంటిన్యూగా చదువుతానని. కానీ ఆ సమయంలో 6 వీక్స్ నన్ను ఇంటి దగ్గర ఉంచి ఆ 6 వారాలలో నేను పరిశుద్ధ గ్రంథం మొత్తం చదవగలేను, ఆది కాండం నుంచి ప్రకటన వరకు. అంతేకాదు, ఇంకొక గొప్ప ఆశీర్వాదము, మా నాన్నగారు అప్పటి వరకు ఏదో అలా మొహమాటానికి మందిరానికి వస్తున్నాడు. కానీ ఆయన హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నాకు కలిగిన గాయాలను బట్టి ఆయన మారు మనసు పొంది పశ్చాత్తాపడి నిజమైన మార్గంలో నడవడానికి కొరకు మా తండ్రిని కూడా పరమ తండ్రి నడిపించాడు. ఈ రీతిగా ఒక కీడు వెనకాల అనేక మేలు దాచి ఉంచుతాడు బిడ్డలారా. అది మనకు అప్పుడు కీడుగా కనబడుతుంది, అది గాయంగా కనబడుతుంది, అది శ్రమగా కనబడుతుంది, అది వేదనను కలుగజేస్తుంది. కానీ ఆయన చేస్తున్నాడు ఈ గాయం అంటే, ఆయన కలుగజేస్తున్నాడు ఈ శ్రమనంటే, ఆయన అనుమతిస్తున్నాడంటే ఏదో గొప్ప ఆశీర్వాదము దాగి ఉన్నదని. ఈ మధ్యలో మన యవనస్తుడికి యశ్వంత్ ఎడల ఆ కార్యము జరిగింది. అలా మన యవనస్తుల మధ్యలో పరమతండ్రి అలాంటి కృప చూపుతున్నాడు. కాబట్టి బిడ్డలారా, ఆ రీతిగా మనకు గాయం కలుగుతుందంటే ఆయనే గాయం కడతాడు, స్వస్థపరుస్తాడు. మన గాయములన్నీ ఆయన మాన్పువాడు, ఆయన ఒక్కడే. అట్టి కృప పరమ తండ్రి ఆయన మనందరికీ అనుగ్రహించుడుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవునాయన నీ గొప్ప శుభప్రదమైన వాగ్దానము బట్టి మీకు స్తోత్రములయ్యా. గాయము చేయువారు మీరే, గాయము కట్టువారు మీరే. అట్టి శ్రేష్ఠుడైన సర్వలోక రక్షకుడైన యెహోవా మెస్సీయ కలిగిన జనుడు ధన్యుడు ఆయన. అట్టి కృప మాయడలు మీరు చూపినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.